గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఇది తెలుగు దివ్యలు పార్ట్ 1లో తెలుగు వాచకం 9వ తరగతి వాళ్ళకి 11వ పాఠంగా చూడటం అనే కళ. దాని గురించి జిడ్డు కృష్ణమూర్తి గారి బోధని పాఠ్యాంశంగా పెట్టారు. ఈ చూడటం అనే కళ చూడటం రెండు విషయాలు ఇక్కడ. ఇది మరి పాఠ్యమేమో పిల్లలకి, మరి వీరు కేవలం పిల్లలకి చెప్పారా అంటే పెద్దలకి, మరి పెద్దలకి చెప్పారంటే మరి పెద్దలు పిల్లలకి చెప్పాలని, అంటే ఒక విద్యార్థికి మాత్రమే కాదు, చెప్పే ఉపాధ్యాయుడికి కూడా. అయితే చూడటం, వినటం, శ్రద్ధ రెండు విషయాలు ఇందులో వారు చెప్పారు. ఒకటి చూడటం, రెండవది శ్రద్ధ, ఒకటి మూడవది ప్రేమ, తర్వాత పరిశీలించడం అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా చూడటం, ఆ తర్వాత మనం ఎట్లా ఉంటున్నాం అన్న విషయాలు ఈ పాఠం మొత్తం మీద సుమారుగా 2.5 పేజీలు 3 పేజీల నిడివితో పూర్తి అయిన వారి బోధ. ఈ జిడ్డు కృష్ణమూర్తి గారు మే 12, 1895లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించారు. వీరు ఆంగ్లంలో ధ్యానము, స్వేచ్ఛ, నీవే ప్రపంచము, గరుడయానము మొదలైన రచనలు చేశారు. కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త. ఇక్కడ ఏమంటున్నారంటే, మనిషి తనంత తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం 3 విశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. అసలైన విప్లవం రావలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, హింసాకాండ, ఈ విధ్వంసం ఇట్లాగానే కొనసాగుతుంటాయి. తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమవుతుంది. ఇక్కడ పరివర్తన అన్న మాట 2 రకాలుగా ఉంది. పరివర్తన అంటే ఒకటి సమాజంలో మనం కోరుకునే శాంతి. 2 పరివర్తన అని అంటే అర్థం ఏమిటంటే మనం ముక్తులుగా చేసుకోవటం, జీవన్ముక్తులుగా చేసుకోవటం, లేదా సత్యాన్ని దర్శించటం, మనం ఆశిస్తున్న ఆధ్యాత్మిక ఫలం, అది పరివర్తన. అది తన రచనల ద్వారా, ప్రవర్తన ద్వారా నిరూపించారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. ప్రవర్తన, రచన మన కోసం, ప్రవర్తన మన కోసం. వారి ప్రవర్తన వారిని అంతటి వారిని చేసింది అన్నది బోధ. ఇప్పుడు ఇది కొద్దిగా 3 పేజీలు ఉన్నదే, మనం ఎంతవరకు చెప్పుకుంటామో చూద్దాం. 2 వారాలు 3 వారాలు. వీరు మొదలుపెట్టింది సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని విస్మయపరిచే వాటి రంగులను మీరు ఎప్పుడైనా గమనించారా? సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, ఇది మనకు తెలిసిన విషయం. విస్మయపరిచే వాటి రంగులను మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఏం చేస్తామంటే ఇక్కడ రంగులు అని వాడారు. అంటే చాలా రంగులు ఉంటాయి. ఉదయప్పుడు ఒక రంగు ఉంది,
సాయంత్రం అప్పుడు ఒక రంగు ఉంటుంది, అందులో రంగులు ఉంటాయి. ఇక్కడ విస్మయపరిచే రంగులను మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ 2 విషయాలు చెబుతున్నారు. ఒకటి విస్మయము, 2 రంగులు. చూడటం అనే ప్రక్రియలో ఏం జరుగుతుంది? ఒకేసారి అక్కడ ఏదో రంగు ఏదో ఉంది, విషయం ఏదన్నా ఉండనివ్వండి, కానీ నాకు కలిగేది విస్మయం. అది కలగాలి. చూడటం అనే మాటకు అర్థం ఏమిటంటే అది పరివర్తన. కాంతి పరావర్తనము అంటున్నారు కదా, పరివర్తనము అంటే అర్థం ఏంటి? ఏదో ఒక యాక్షన్ అక్కడ ఇన్స్టెంట్గా. ఇది దీన్ని మీకు అర్థమవుతుందండి. చూడటం అంటే ఇది అక్కడ విస్మయం అనేది అక్కడ వాడారు. ఇప్పుడు మనం చూడవలసింది విస్మయము. అప్పుడు ఏం జరుగుతుంది? విస్మయం కలిగితేనేగా మీరు దాన్ని చూసినట్టు. దాన్ని చూడటం అంటే అర్థం ఏంటి? విస్మయం కలగాలి. ఉదాహరణకి దీనికి మనం తీసుకునేటట్టయితే రామకృష్ణ పరమహంస వారు అనే ఒక మహా జ్ఞాని, యోగి, భక్తులు, చాలా గొప్పవారు. ఒక దశాబ్దం పూర్వం, 2 దశాబ్దాలకు పూర్వం ఉన్నాం. వివేకానంద స్వామి వారి గురువు గారు ఆయన. చిన్నతనంలో వారు అట్లా చేలోకి వెళుతున్నప్పుడు, చేలో నడుస్తూ ఒకసారి తలెత్తి పైకి చూశారు. తలెత్తి పైకి చూసినప్పుడు కొంగలు ఎగురుతున్నాయి. కొంగలు ఎగురుతుంది చూసిన మరుక్షణమే వారికి సమాధి స్థితి పడిపోయారు కింద. మళ్ళీ ఇప్పుడు స్పృహలోకి వచ్చారు. మరి మనం కొంగల్ని చూస్తున్నాం, వారు కొంగల్ని చూశారు. వారికి పరివర్తన జరిగింది. అది పరివర్తన. అది చూడటం అంటే అర్థమైందండి. రెండో విషయం, భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఈ నాయనార్ల చరిత్రలు అవి గుడికి వెళ్ళటం, శివాలయానికి వెళ్ళటం, ఆ తర్వాత భగవంతుడిని నాకు అట్లాంటి జ్ఞానం కావాలి, నాకు అట్లాంటి స్థితి, నీకు అట్లాంటి జ్ఞానం, అట్లా పరిపూర్ణమైన జ్ఞానం నాకు కావాలి అని ప్రార్థన చేస్తారు. అది ఆరంభం. అది ఆ తర్వాత ఒక రోజున యాదృచ్ఛికంగా ఎవరో ఒకరు ఎదురైతే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నారు. అంటే వారు ఏమన్నారంటే అరుణాచలం నుంచి అన్నారు. అంతే. అరుణాచలము అన్న మాట వారు మొదటిసారి విన్నారు. అరుణాచలం అన్న మాట వినగానే వారిలో ఒక తెలియని ఆనందం, ఒక నిత్యనూతన పరివర్తన వారిలో సంభవించిందండి. ఆ పరివర్తన తర్వాత వారికి మరణానుభవం జరిగింది. చాలా విచిత్రమైన విషయం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దృశ్యము, ఒక శ్రవణము, ఒక మాట, ఒక బోధ, ప్రతిదీ పరివర్తనకి హేతువైతే. చూడటం అనే మాటకు అర్థం, వినటం అనే మాటకు అర్థం మీకు అర్థమైందండి. ఇప్పుడు మనం కూడా చాలామంది మనం అరుణాచలం అంటున్నాం, అరుణాచల శివ అంటున్నాం. మనకి మన అమ్మాయినో, మన అబ్బాయినో, మన ఇష్టమైన వాళ్ళను తలుచుకున్నప్పుడు కలిగే ఒక స్పందన అరుణాచలేశ్వరుని తలుచుకుంటే రావట్లేదు. ఎందుకు అరుణాచల శివ అంటున్నాం, ఏం రావట్లేదు అంటున్నాం. అంటే సరిగా వెళ్ళలేదు. అంటే పరివర్తన. అరుణాచలం అనేది మరి ఆయనకి విన్నారు మొదటిసారి. అక్కడ రూపం లేదు, నామం కొత్తది. విన్న నామం వింటే ఏదో ఒక స్పందన ఉంటే అది ఒక అర్థం ఉంది. అర్థమవుతుంది. అది వారి పూర్వపు నయనాల చరిత్ర, ఆ పరమేశ్వర ఆరాధన. వారు కోరుకున్నది అప్పటికే చక్కగా సుక్షేత్రమై ఉంది. అది విన్నారు. అది పరివర్తన అనే మాట ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏమిటి? వినటం, చూడటం అనే కళ గురించి వీరు చూడటం అనే కళ అని అన్నారు.
పరివర్తన అనే ఒక మాట. దానికి సూర్యుడు సూర్యాస్తమయం అని చెప్పారు. నీటిపైన ప్రతిబింబించే కాంతులను, పడవలోని బెస్తవారిని, ఆకాశంలో ఎత్తుగా గుండ్రంగా తిరుగుతున్న రాబందుల్ని, చెట్లలోని చిన్ని పక్షులను, ఒక ఆకుపైనే మెరుస్తున్న ప్రాతకాల బాణుణ్ణి మీరు గమనిస్తారా? వీటిని మీరు చూస్తారా? అంటే ఏంటి? వీటిని చూడటం అంటే ఏంటి? చూడండి, ఇవన్నీ ఒకేసారి జరిగేవి. అక్కడే ఓ పడవ మీద బెస్తవారు చేపలు పట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు. అట్లానే నీటి మీద కాంతి పడి ఉంది. అట్లానే పైన రాబందులు జరుగుతున్నాయి. చెట్లలోని చిన్న పక్షులు ఉన్నాయి. అప్పటికే ఒక్క ఆకుపైనే మెరుస్తూ ఒక కాంతి కిరణం. వీటిని మీరు చూస్తారా? మన దృష్టి అంతా కేవలం అంటే ఇందులో మీరు ఒక్కటి చూస్తే ఆశ్చర్యమే, ఈ చుట్టూ ఆశ్చర్యమే వ్యాపించింది. అంటే అర్థమే అట్లనే కాకుండా చూడటం అనే మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ ఒకసారి గమనిస్తూ ఉండాలి. కేవలం ఒకదాన్నే పట్టుకొని ఉండకుండా చూడటం అనే మాటకు అర్థం ఏంటంటే ఏదో పెట్టుకొని దాని వైపు ఉండటం కాదు. ఉదాహరణకి చూడటం అనే కళ ఎట్లా ఉంటుందంటే, ఒక చంటి పిల్లవాడు కొద్దిగా కూర్చోగలిగి ఉన్న పిల్లవాడిని తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని బండి మీద పోతున్నాను, స్కూటర్లోనో సైకిలో ఆటోనో కారు ఏదో రైలు ఏదైనా కానివ్వండి. అంతేకాక మనం మొదటిసారి విమానం పిల్లల్ని ఎక్కించినప్పుడు వాళ్ళు కిటికీ దగ్గరికి వెళ్తారు. కిటికీ దగ్గరికి వెళ్తారు ఎందుకని? చూడాలి, బయట ఏముందో చూడాలి. చూడటం దేన్ని చూస్తారు? ఆ మబ్బుని, ఆ ఆకాశాన్ని, ఆ ఎగరటాన్ని, ఆ తర్వాత అక్కడ కనపడే చిన్న భూమి, దూరంగా కనపడుతున్న భూమిని, చిన్న చిన్న ఇళ్ళు, ఈ విధంగా అన్నిటిని చూస్తాడు వాడు. అన్నీ గమనిస్తాడు. ఒక్కటి పెట్టుకోలేవాడు. చూడటం అనేది ఒకటే, కానీ చూడటంలో అనేకాన్ని చూస్తున్నాడు. ఎక్కడో ఫిక్స్ అయిపోలే. మబ్బును చూస్తూ కూర్చోడు. మబ్బుతో పాటు ఆ ముక్కలుగా ఉన్న మేఘాన్ని, అది ఎట్లా నిర్మితమై ఉంది, అది నీరు, అదే సైన్స్, అది కాదు. అవన్నీ చూస్తాడు. ఆ కింద నది, ఆ సముద్రం, అన్నీ చూసుకుంటూ వెళ్తాడు. చూడటం అనే ప్రక్రియ మొదలైన తర్వాత వాడికి ఆ అద్దం తగులుతూనే ఉంటుంది, విమానం అద్దం. అయినా కానీ ఇంకా బాగా చూడాలి అనే అది చూడటం అనే ప్రక్రియ ఎట్లా ఉంది అంటే గమనింపు యొక్క మొదటి లక్షణం. ఆ తర్వాత మనం చూస్తాం. బాగా ఆలోచించండి. ఒక పిల్లవాడు చూసిన దానికి వాడు కొంచెం పెద్ద అయ్యేంత వరకు వాడు చూసే విధానానికి మనం చూస్తాం. ఇంకో మబ్బును చూస్తాం. కానీ మొదట్లో మనం కూడా అట్నే చూసామండి. మళ్ళీ ఆ తర్వాత చూడం. మనం ఇంతే కదా అనుకుంటాం. అంటే ఈ చూడటం అనే ప్రక్రియ మీకు అర్థమైందండి? పిల్లవాడు ఖాళీగా చూస్తున్నాడు, మనం నింపుకొని చూస్తున్నాం. తర్వాత ఇక్కడ చూడటం అసాధారణ విషయాల్లో ఒకటని తెలుసుకోండి. చంద్రుడు అసలు లేనప్పటి ఆకాశాన్ని కానీ, కేవలం ఒక వెండి తునకలాగా ఆకాశంలో వేలాడుతున్నప్పుడు కానీ నిజంగా మీరు చూస్తుంటారా? మురికిని, మాలిన్యాన్ని, పేదల హీనస్థితిని చూస్తారా? మనుషులు ఎలా మాట్లాడేది, ఎలా నడిచేది, ఎటువంటి బట్టలు వేసుకునేది, వారి మర్యాద మన్ననలు, వారి కాఠిన్యము, మృదు స్వభావము నిజంగా పట్టించుకుంటున్నారో? ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద మనం చూస్తూ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు? నిజంగా మీరు చూస్తుంటారు మురికిని, మాలిన్యాన్ని, పేదల హీనస్థితిని, మనుషులు ఎలా మాట్లాడేది, ఎలా నడిచేది.
ఎటువంటి బట్టలు వేసుకునేది, వారి మర్యాద మన్ననలు, వారి కాఠిన్యము, మృదు స్వభావము, నిజంగా పట్టించుకుంటున్నారో ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాదో మనం చూస్తూ తెలుసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? ఇందరినీ గమనించటం వల్ల ఇందాక ఒక పడవ, బెస్తవారు, ఒక పక్షి, ఒక గరుడ పక్షి, అట్లా ఒక ఆకు, ఒక చెట్టు, సూర్యుడు, ఇవన్నీ ఉన్నాయి. అట్లానే ఆకాశంలో చంద్రుడు, చంద్రుడు లేకుండా ఆకాశము, చంద్రుడు లేకుండా ఆకాశము. మరి ఇక్కడ మురికిని మాలిన్యాన్ని, మురికి మాలిన్యం, వారి మర్యాద, పేదల హీనస్థితిని చూస్తారా? ఇక్కడ ఇది ఇప్పుడు ముందు తీసుకోకూడదు. మనుషులు ఎలా మాట్లాడేది, ఎలా నడిచేది, ఎటువంటి బట్టలు వేసుకునేది, వారి మర్యాద మన్ననలు, వారి కాఠిన్యము, మృదు స్వభావము, నిజంగా పట్టించుకుంటున్నారు అంటున్నాను. అంటే ఇక్కడ కొంత విషయం మళ్ళా మనం పిల్లల గురించి చెప్పాలి. చూడటం అనే విషయం ఏమిటంటే పరివర్తన అంటున్నాను నేను. పరివర్తన తర్వాత సమాజంలో అశాంతి, అది పెట్టుకుంటే కానీ ఇది అర్థం కాదు. ఒక పిల్లవాడు చిన్నతనంలో ఒక తాతగారు బాధపడుతుంటాడు, అనారోగ్యంతో. అయ్యో తాతగారు బాధపడుతున్నాడు, తాత బాధపడుతున్నాడు అని ఏడవచ్చు కూడా. లేదా ఎవరో చనిపోయి తల్లి ఏడుస్తుంటే ఆ తల్లి ఏడుస్తున్నందుకు వీడు ఏడుస్తాడు. మనందరి ఇళ్లలో జరిగేదే ఇది. అట్లానే ఎవరైనా బిచ్చగాడు వస్తే తల్లి ఓ పిడికెట్టు పెడుతుంది, వాడు మరిని తీసుకెళ్ళి పెడతాడు. వాడికి మరిని కాదు, వాడికి పెట్టడమే ముఖ్యం. అసలు ఆ బిచ్చగాడు వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? మురికిని మాలిన్యాన్ని, పేదల హీనస్థితిని చూస్తారా? పేదల హీనస్థితి అంటే అడుక్కునేవాడు వచ్చాడు. అడుక్కునేవాడు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఏదైనా పెట్టని వీళ్ళు సహజంగా వస్తూనే ఉంటుంది పిల్లాడికి. మనం పట్టించుకోం. పిల్లల ప్రవర్తనలో జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ ఆ ప్రేమ, వచ్చే ప్రేమ వాడిని తాకింది ఏమిటి? అతను అడుక్కునేవాడు, అడుక్కోవడం ఎందుకు వాడికి తెలియదు. ఏమండి, వీడు ధనవంతుడు, వీడికి ఎందుకు అంత ధనం ఉంది, ధనం అంటే ఏమిటో కూడా తెలియదు కదండి. మరి వాడు అడుక్కోవటానికి వచ్చినప్పుడు వీడికి పెట్టాలి అని ఎందుకు అనిపించింది పిల్లాడికి? మనకి కూడా మనం చూసుకుంటే మనకు అర్థం కావట్లేదు అది. వాడు ఏం చేస్తున్నాడు? వెంటనే పిల్లవాడు వెంటనే వెళ్ళి వాడికి ఉన్నది ఏదో ఒకటి పెడుతున్నాడు. చాలా సందర్భాల్లో చూశానండి పిల్లల విషయంలో. అంటే అర్థం ఏంటి? మరి వాడు ఎందుకు అంత రియాక్షన్, పరివర్తన ఎందుకు అట్లా వచ్చింది? ఒక బేదరికం తప్పక నిన్ను కదిలించాలి. బేదరికం గురించి తెలియక్కర్లేదు కాదండి. మనం వెయ్యాలంటే కుంటివాడ, అదే ఇదే. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చిన్నతనంలో వీరే వారి బిచ్చగాళ్ళు వచ్చేవాళ్ళు ఇంటికి. కృష్ణమూర్తి గారు లోపలికి వెళ్ళి ఉన్నవన్నీ ఇచ్చేసేవారు. వారి అమ్మగారు అట్లా కాదు నాన్న, మనం ఉంచుకోవాలి, మనం తిని వాళ్ళకి పెట్టాలి. సరే, ఆ విషయం సరే. ఏమిటి ఆ స్పందన ఏమిటి అసలు? చాలామంది పిల్లలు చేస్తున్నారు, జిడ్డు కృష్ణమూర్తి గారే కాదు, చాలామంది పిల్లలు చేస్తున్నారు. ఆ లక్షణం ఏమిటి? పరివర్తన అంటే అర్థమైందని సహజ గుణం, చాలా సహజంగా వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అది? మురికిని మాలిన్యాన్ని, పేదల హీనస్థితిని చూస్తారా? మనుషులు ఎలా మాట్లాడేది, ఎలా నడిచేది, ఎటువంటి బట్టలు వేసుకునేది, ఆ బట్టకి ఆ మాటకి వాళ్ళ నడతకి ఏమన్నా సంబంధం ఉందా?
వారి మర్యాద మన్ననలు, వారి కాఠిన్యము, మృదు స్వభావం. మృదు స్వభావం ఉంటుంది. ఇక్కడ తమాషా రెండు రకాలుగా కాఠిన్యం కనపడుతుంది, మృదు స్వభావం, శుభ్రంగా ఇవన్నీ కనపడతాయి. ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నిటిని చూసారా? ఒకేసారి వీటన్నిటిని చూసారా? కదండి. ఒక కాఠిన్యం, ఒక మాలిన్యం, ఒక శుభ్రత, ఒక అపరిశుభ్రత, ఒక ధనం, ఒక పేదతనం, ఇవన్నీ చూస్తున్నాము మనం. కేవలం ధనంలోనే పెరుగుతున్నామా? ఇప్పుడు నా దగ్గరికి ఒక డిగ్రీ చేసిన పిల్లవాడు వచ్చాడు. బస్ అంటే ఏమిటని అడుగుతున్నాడు. వాళ్ళు పెద్ద ధనవంతులు, బాగా ధనవంతులు, చాలా ధనవంతులు. అతని కారు ఏసీ కారు తప్పనిచ్చి అతనికి బస్సు, ఆటో, రిక్షా ఇటువంటివి ఏమీ తెలియదు. నేను రిక్షా ఎక్కితే అయ్యో అతను అటు తొక్కుతున్నాడే అన్న స్పందన ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఉంది, తప్పక వచ్చి తీరుతాను. ఇందాక నేను చెప్పేది అది. ఓ చంటి పిల్లవాడు స్కూటర్ మీద తల్లిళ్ళలో పోతుంటే అన్నీ గమనిస్తాడు, కానీ ఒక ఆటోని చూడ్డు, వాడు ఒక కార్ని చూడ్డు, పక్కనే వెళ్తున్న అదే స్కూటర్ని చూడ్డు, అన్నిటినీ ఆకలింపు చేసుకుంటున్నాడు. రికార్డ్ అయిపోతుంది. చూడటం అనే ప్రక్రియ ఒకదానికి సంబంధించి ఒకదానికి పరిమితమైంది కాదు. భేదం చూస్తేనే ఉన్న ఒకటే అర్థమవుతుంది కదండి. భేదంలోగా ఒకటి కదా చూడాలి. అర్థమైందా రవి గారు? అంటే మరి ఆ పిల్లవాడికి బస్సు ఎట్లా ఉంటుందో ఎట్లా తెలియాలి? బస్సు ప్రయాణం అంటే ఏంటి, అసలు బస్సు అంటే ఏమిటని అడుగుతున్నాను. బస్సు చూశాడు, బస్సు తెలియక కాదు, ఎట్లా ఉంటుంది. సరే, బస్సు ప్రయాణం, ఆ నలుగురు ఉండటం, తను ఒక్కడు కారులో, ఏసీ కారులో వెళ్ళటం, ఆ నలుగురిలో ధనవంతులు, పేదవాళ్ళు, రకరకాల మనస్తత్వాలు ఎన్ని తెలుస్తున్నాయి. మనసు యొక్క పోకడలు కదా తెలిసింది అతనికి. ఏమండి, ఇక్కడ ఒక కారులో వెళ్తున్న పిల్లవాడికి తన డ్రెస్సు, తన సుఖం అంత మాత్రమే పరిశీలనలోకి వస్తుంది. కానీ ఇంకా పరిశీలనలోకి వచ్చేది ఏముంది? పరిశీలన పక్కన ఉంటేగా అనుభవంలోకి వచ్చేది. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఒక కారులో వెళుతూ నేను సుఖాన్ని అనుభవిస్తూ ఒక లక్షణం, ఒక రిక్షా దొక్కుతున్న వాడి రిక్షాలో నేను కూర్చొని ఒక ఎత్తు పొలాల్లో ఎత్తు వచ్చిన చోట అతను దిగి మన కూర్చోబెట్టి లాగుతున్నప్పుడు కలిగే స్పందన ఒకటేనా? ఒకటి నేను కారులో వెళుతూ నేను సుఖాన్ని అనుభవిస్తూ నేను అటువంటి ఫీలింగ్, అటువంటి అనుభూతిని నేను పొందగలుగుతానా? నాకు జరిగింది ఈ అనుభవం, మీకు కూడా జరిగి ఉండదు. పాపం అంటాడు పిల్లవాళ్ళు. చాలామంది పాపం అన్న మాట ఒకటి వాడతారు. పాపం అన్నది అతను పడుతున్న కష్టానికి పాపం అంటే, మనం వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నారు, వారి మర్యాద మన్నలు, వారి కాఠిన్యం, మృదు స్వభావం నిజంగా పట్టించుకుంటున్నారు, ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద మనం చూస్తూ తెలుసు. ఉదాహరణకి ఒకరు చినిగిపోయిన బట్టలు చూశాను, ఒక ధనవంతుడైన పట్టుబట్టలు చూశాను. నేను పట్టుబట్టలు చూసి చినిగిపోయిన బట్టలు చూసినప్పుడు అతని దీనస్థితి నన్ను తాకుతుంది. తప్పక తాకదా? పాపం. అందుకని పిల్లవాడితో మనం బయట ప్రయాణం చేసేటప్పుడు ఒక బిచ్చగాడి చినిగిపోయిన బట్టలు చూడగానే అయ్యో పాపం అంటారు. మనకు కూడా పాపం అనిపిస్తుంది, మనకు కూడా పాపం అనిపిస్తుంది. ఈ పాపం అనిపించడం చూసారా పరివర్తన. పాపం అనే స్పందన ప్రతి విషయంలో మీరు ఏమన్నా చూడండి. ఒక ఆశ్చర్యం, ఒక విస్మయం, ఒక పాపం అని తోచడం, ఒక బాధ స్పృశించటం, ఇవన్నీ కూడా అట్లానే. బట్టలు బాగా అట్లానే. ఒకరెంతో మృదువుగా మాట్లాడుతున్నాడు, కఠినంగా మాట్లాడితే ఏమవుతుంది? నీ అమ్మ నీ నాన్న కేవలం ముద్దుగా గారాభంగా అవే పెంచారు. మరి నువ్వు బయట ప్రపంచంలో స్కూల్లోకి వెళితే టీచర్ అట్లా ఉండకపోవచ్చు, సమాజం అట్లా ఉండకపోవచ్చు, లేదా నీ అత్తగారు మామగారు ఉండకపోవచ్చు, నీ బాస్ అట్లా ఉండకపోవచ్చు. ఇది నీకు తెలియకపోతే ఎట్లా?
ఇది తెలివి. అంటే చూడటం అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవన్నీ చూస్తేనే ఉన్నవన్నీ చూడాలి. అందుకనే మన పూర్వకాలంలో అరిచేవాళ్ళు, కొట్టేవాళ్ళు, పెట్టేవాళ్ళు, బుజ్జగించేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ప్రతిదీ నేర్పాలి, అన్నీ నేర్పాలి. అన్నీ బుద్ధుడికి అదేగా జరిగింది. బుద్ధుడు చూడలేదు, చూసేటప్పటికి ప్రశ్న వచ్చింది. తను తాను తెలుసుకోవాలని ప్రశ్న బుద్ధుడికి ఎప్పుడు వచ్చింది అంటే ఇదేనా అని తెలిసినప్పుడు. మరి ఇది కాంది ఏమన్నా ఉందా? ఈ దుఃఖమే తప్పితే ఎక్కడ చూసినా దుఃఖం కనపడదు వారికి. దుఃఖం ఎప్పుడు కనపడితే అన్నీ చూడటం వల్ల. అప్పుడు కదా ప్రశ్న వచ్చింది, ఇది కాంది ఏదన్నా ఉంది అని. అర్థమవుతుందని. చూడటం అనే మాటకు అర్థం ఏమిటంటే ఇప్పుడు రెండు చూస్తున్నాడు. ఒకటి ఒక కోపదారి మనసుని, ఒక ప్రశాంతమైన మృదు స్వభావాన్ని చూస్తున్నాడు. మృదు స్వభావంలో తన స్పర్శను చూశాడు. అట్లానే ఒక కోపదారి విషయంలో తన హృదయ స్పర్శను చూశాడు. నిజంగా అతను చూస్తుంది కోప స్వభావంలో తను పొందిన స్పర్శని, మృదు స్వభావంలో తను పొందిన స్పర్శని. అట్లానే ఒక ధనవంతుడి విషయంలో తన స్పర్శని, ఒక బీదవాడి విషయంలో తన అనుభూతి. అంటే ఇవన్నీ స్పర్శలే, మనసుకు కదిలే స్పర్శలు. పరివర్తన అది కాదు. అందులో నుంచి ఏం పుడుతుంది చెప్పండి? ఈ గమనింపులో నుంచి ఏం పుడుతుంది? ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి. ఎవరికి ఇది? ఒక క్లాసులో 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మందికి ఇదే చిన్నతనంలో ఇదే గుణం ఉంటుంది పిల్లలకి. ఒక బీదవాడిని చూస్తే అసలు మనం కూడా చూస్తాం చూడండి. ఒక కోతిని, ఒక ఎలుగుబంటిని ఆడిస్తూ డబ్బులు అడుక్కుంటుంటారు. కోతి పిల్ల భుజం మీద ఉంటుంది, కోతి పిల్ల భుజం. అట్లనే ఒక గంగిరెద్దు. వీళ్ళందరూ రాగానే మనం ఏం చేస్తామంటే 2 రకాలుగా, ఒకటి పాపం తిప్పుకొని అడుక్కుంటున్నాడు అని చెప్పని వాళ్ళకేస్తాం. రెండోది ఆ భుజం మీద ఉన్న కోతిని చూస్తే పాపం అదేమో తింటుందో పండు గిండు, దానికి 5 రూపాయలు ఇస్తున్నాను ఇస్తాం. అది చూడటం అంటే దాని పేరు చెప్పుకొని ఇతను బతుకుతున్నాడు. దాని పేరు చెప్పుకున్నట్టు దానికి తెలియకపోయినా ఇతని ద్వారా అతను కూడా బతకాలి. అది కదా మన ఉద్దేశం. ఒక గంగిరెద్దు, ఒక కోతి, ఓ ఎలుగుబంటి, ఇంకేదన్నా జంతువులు. ఈ విధంగా మనకి ఏది గమనించటం వల్ల, అంటే దానికే ఆకలి ఉంటుంది, దానికి పెట్టాలి కదా, దానికి కూడా పెట్టాలి. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఈ 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మంది కూడా దీనికే స్పందిస్తాం. ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళకి. ఇవన్నీ తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే నీకు బాధ, నీకు సంతోషం, అంటే నీకు ప్రశాంతత, అంటే నీకు హాయిగా ఉండేది, నీకు కష్టం అనిపించేది అని తెలిసినప్పుడు మనిషి దేన్ని ఇష్టపడతాడు? హాయిగా ఉంటేనే ఇష్టపడతాడు. అప్పుడు కదా సమాజం అంతా బాగుపడేది. నువ్వు అసలు బీదరికాన్ని గమనించవు, శుభ్రతని గమనించవు, మురికిని గమనించవు, సూర్యుని గమనించవు, చెట్టుని గమనించవు, చుట్టూ దేన్ని గమనించవు నువ్వు. అట్లానే ఒక గరుడ పక్షి పైన తిరుగుతుంది. దేనికోసం తిరుగుతుంది? గరుడ పక్షి పైన ఆకాశంలో ఎగురుతుంది, చూసావా? దేనికోసం? బతకడానికి. మరి అదే సమయంలో ఒక బెస్తవాడు పడవలో ప్రయాణం చేస్తున్నాడు. దేనికోసం? బతకడం కోసం. అట్లానే ఒక పక్షి చెట్టు మీద వాలి ఉంది. దేనికోసం? బతకడం కోసం. మరి అదే సమయంలో ఒక కాంతి కిరణం ఒక ఆకు మీద పడింది. దేనికోసం? ఏముంది కామన్గా? ఇది తెలిస్తే చాలదా? ఇది చూడటం అంటే ఇదంతా అది చూస్తున్నప్పుడే అర్థమవుతుంది. ఇది పరివర్తన. ఇది ఫస్ట్ పేరాకి వారి కాఠిన్యము, మృదు స్వభావం నిజంగా పట్టించుకుంటున్నారో ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాదో మనం చూస్తూ తెలుసుకోవచ్చు. మర్యాదో అంటే అర్థం ఏంటంటే నీకు ఆకలి అయితే నీకు అన్నం పెడుతున్నా. ఎవరో చెప్పారు పుణ్యమట అన్నం పెడితే నీకు కూడా వచ్చే జన్మలో బాగా డబ్బులు వస్తాయట, చాలా ధనం వస్తుందట, నువ్వు ఇంత పెడితే నీకు 10 రెట్లు వస్తుందని భగవంతుడు చెబుతున్నాడు. అందుకోసం పెడుతున్నావా? నాకు అమ్మ
బిచ్చగాడు వచ్చాడు, బిచ్చగాడికి బియ్యం వేస్తాను అని వాడే వెళ్ళి వాడి చిట్టి దోశ వాడి దోశలో 100 గ్రామ్స్ ఉండవు. 100 గ్రాముల బియ్యాన్ని అడుక్కునే ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆ పిల్లవాడిలో కలిగిన స్పర్శ, ఆనందము అతన్ని ఒక మనిషిని చేస్తుందండి. ఆ కలిగిన ఆనందం ఎందుకంటే అప్పుడు అతను చూసేది ఆ బిచ్చగాడికి వేసిన బియ్యాన్నో భిక్షను చూడట్లేదు, తను పొందిన ఆనందాన్ని తను అనుభవిస్తున్నాడు. అది పరివర్తన. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బిచ్చగాడు కూడా పిడికిడి వేశాడా 2 గింజలు వేశాడా అని చూడట్లేదు. ఆ చంటివాడు వచ్చి ఆ వేస్తున్నందుకు అతని హృదయంలో కలిగిన స్పందన అతన్ని వ్యక్తిత్వం నుంచి అవ్యక్త స్థితిలోకి తీసుకెళ్తుందండి ఇద్దరిని ఒక స్థాయిలో. అందుకనే మరి ఒక ధనవంతుడు అదే ఆ ఇంటి యజమాని వచ్చి వేస్తే ఏమొస్తుంది? ఇదే హృదయంతో వేస్తే, ఈ గమనింపుతో వేస్తే అతనికి ఏమిస్తుందంటే ఆ తృప్తిని ఒకప్పుడు గమనించాడు కాబట్టి ఇప్పుడు 10 మందికి పెట్టగలదు. దాని వెనక పుణ్యం ఉందా, దాని వెనక మోక్షం ఉందా, దాని వెనక నాకు కలిసి వస్తుందా, దాని వెనక నాకు కలిసిరా, ఈ చర్చ పిల్లవాళ్ళు లేదు అసలు. అది చూడటం అంటే అర్థమైందండి. అప్పుడు కదా సమాజంలో పరివర్తన వచ్చేది. అందుకని మనం చూస్తూ తెలుసుకోవచ్చు, తెలిసిపోతుంది. బిచ్చగాడికి ₹1 దానం చేయని చెబుతున్నారు పెద్దవాళ్ళు. ₹1 దానం చేయమని. నువ్వు ఇవాళ బయటికి వెళ్తున్నావు, నీతో నీ పిల్లవాడు బయటకు వచ్చాడు, ₹1కి ఏం రావట్లేదు. కొట్టుకు వెళ్ళాడు, ఏం రాలేదు ₹1కి. ఒక ఐస్ క్రీమ్ కూడా రాదు, చాక్లెట్ కూడా రావట్లేదు, ఏమి రావట్లేదు. ₹1కి ఏం రాదట అంటాడు వాడు. ₹1కి ఏమి రాదని అన్నాడు. షాప్కి వెళ్ళాడు కాబట్టి వాడికి తెలిసింది. నువ్వే ఐస్ క్రీమ్లో కొనుక్కొస్తే వాడికి ₹1 విలువ తెలియదు. తెలుస్తుందా? ఎప్పుడైతే ఆ ₹1 విలువ తెలిసిందో, ఇప్పుడు నేను ఒక బిచ్చగాడికి ₹1 ఇవ్వగలుగుతున్నాను అంటే ₹1 ఇవ్వమని మా పెద్దలు చెప్పారని ₹1 ఇస్తూ వెళుతున్నావు. నువ్వు ₹1కి ఏం కాదు అని తెలియటం పరివర్తన. ₹1కి ఏమొస్తుంది? టీ కూడా రాదే, భోజనం రాదు. ఇప్పుడు నువ్వు ఎంత ఇవ్వాలి? నీ దగ్గర డబ్బులే ఉన్నాయా? భోజనానికో టిఫిన్ కడుపు నిండేట్టుగా ఏదన్నా ఇవ్వగలిగి. వాళ్ళందరూ ఇస్తారుగా రోజు ఇంతమంది, అబ్బే మళ్ళీ అది అట్లాంటి. అంటే ఇందాక ఏం చెప్పారు? ఒక ఆకు మీద పడ్డ వెలుగు, ఒక సూర్యుడి ఉదయము, ఒక సూర్యుడి అస్తమయము, అట్లానే ఒక చంద్రుడు లేని ఆకాశము, చంద్రుడున్న ఆకాశము, ఒక పడవ, ఒక బెస్తవాడు, అట్లానే ఒక గరుడు పక్షి, అట్లానే ఒక పక్షి ఒక చెట్టు మీద, ఒక ఆకు మీద ఒక సూర్యకిరణం. ఇదంతా ఏంటి? యాక్చువల్గా చూస్తే వెలుగు. ఇది వెలుగు. ఈ వెలుగు ఎట్లయితే అన్నిటికీ తెలుసుకోవటానికి కారణమైందో, ఎప్పుడైతే హృదయ పరివర్తన కలిగిందో, వెలుగు తెలుస్తుంది ఒకేసారి. అంటే ఇక్కడ ఇవన్నిటికీ వెలుగు కారణమైంది కదా. మరి ఇక్కడ ₹1 ఎప్పుడు అదే ₹1. హాస్పిటల్కి వెళితే ఎప్పుడు పాలు పళ్ళేనా? ఇంకా హాస్పిటల్లో కేవలం పళ్ళు పాలు తినే రోగులు మాత్రమే ఉంటారా? పాలు పళ్ళు కూడా తినకుండా ఉండే రోగులు కూడా ఉంటారు. సెలైన్ మీద వాడికి సెలైన్కి ఇవ్వాలి డబ్బులు, బీదవాడైతే. వీడికి పాలు పళ్ళు తినేవాడైతే పాలు పళ్ళు ఇవ్వాలి. పాలు పళ్ళు పచ్చి ఆహారం అయితే, ఒకవేళ పచ్చి ఆహారం కాకపోతే వాడికి టిఫిన్ పెట్టాలి, దోశ ఇడ్లీనో వాడికి కావాల్సింది పెట్టాలి. ఇది పరివర్తన. ఇక అంతే. అంటే అనాదిగా రాముడు కాలం నుంచి మళ్ళా కలియుగం అంతం వరకు పాలు పళ్ళే వినియోగం జరుగుతుంటాయి, పరివర్తన జరగలేదు. వెలుక్కి గరుడు పక్షి సమానమే, ఆకు మీద సూర్యకిరణం సమానమే, బెస్తవాడు సమానమే, అవి సమానమే. ఇక్కడ కూడా ఏది
ఎప్పుడు ఎట్లా జరగాలి, ఏది ఉంది, పరివర్తన అనే మాటకు అర్థమవుతుందండి. పరివర్తన అర్థమవుతుంది. కారులో పోతే నీకేం వస్తుంది, ఒక రిక్షాలో పోతున్నప్పుడు నీకేం జరుగుతుంది నీకు కదా తెలియాలి. చూడటం అంటే అర్థమైందండి. రిక్షావాడిని చూడటం అంటే రిక్షావాడిని ఇక్కడి నుంచి చూస్తున్నాను నేను. రిక్షావాడి కష్టాన్ని చూడటం అంటే నువ్వు ఒకటవ్వాలి. ఒకసారి సద్గురు శివానంద గురుదేవులు వారు వెలిగాడు చిట్యాల దగ్గర. రైలు యాక్సిడెంట్ అయినప్పుడు రాత్రి 9 అక్కడ వచ్చి ఆగిపోయారు. ఆ నీటి ఇదికి ఆగినప్పుడు ఫోన్ చేసి అడిగాను నేను, స్వామి మరి రమ్మంటారా, ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ల పైన 120 కిలోమీటర్లు, వద్దు అని అన్నా, చూద్దాం అని అన్నారు. ఇంకా అప్పటికి 11 దాటింది. అయితే వద్దు నేను వస్తున్నానని చెప్పి నేను కారు వేసుకొని వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆ కారు స్ట్రక్ అయ్యి ఉంది, చుట్టూ నీరున్నాయి. ఆ నీళ్లలోనే వెళ్ళాము మేము. దగ్గరికి వెళ్ళి వస్తే కారు ఇంజిన్ ఏదో ఆగిపోయింది. గురువుగారు కారులో కూర్చొని అట్లా మౌనంగా కూర్చొని ఉన్నారు. స్వామి రమ్మంటే ఇందాకనే వచ్చామని కదా అన్నాను. అందులో ఒకటి అయ్యాను అని అన్నారు. ఆ కష్టంలో ఒకటిగా ఉన్నాను నేను అని అన్నాను. మీ కారు ఆగమైతే ఏముందో తెలియాలి, కారులో వెళుతున్నప్పుడు నీకు ఏముందో తెలియాలి, రిక్షాలో ఏముందో నీకు తెలియాలి, బస్సులో ఏముందో ఏముంది బస్సులో ఏముందండి? పరివర్తన కాదు. ఒక రిక్షావాడు తొక్కుతున్నప్పుడు, 60 ఏళ్ల ముసలివాడు తొక్కుతున్నప్పుడు నువ్వు పట్టించుకోకపోతే రిక్షావాడిని చేయగలిగింది ఏం లేదు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే ఏం తెలియదు. ఒక్కసారి ఆ వయస్సు చూడండి, వయసును చూడు, దానికోసం అతను పడే కష్టాన్ని చూడు. అది చూడటం అంటే అర్థమైందండి. ఏమవుతుంది అప్పుడు? అది చూడటం కళ అని ఫస్ట్ పేరాకి ఇది. రెండో పేర రేపు మళ్ళీ అవకాశం ఉంటుంది.